హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి బచ్చల కూర పచ్చడి చాలా చాలా బాగుంటుంది. డిటూ గోంగూర పచ్చడి లాగే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో నూనె వేసుకున్నాను. కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అది వేసేసాను. ఇవి బాగా వేగిపోవాలండి. ఒక్క నిమిషం. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి. పసుపు కూడా వేసేసాను నేను. ఇప్పుడు ఇంగు వేస్తానండి. నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, ఇంగు ఎక్కువ వేసుకోవాలండి. ఏంటన్నాను, పసుపు ఎక్కువ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి, నువ్వులు ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయి. నేను ఇందాక నుంచి పెట్టుకున్నాను కదా, అందుకని బాగా వేగిపోయండి. ఇప్పుడు నేను బచ్చల కూర వేసేస్తాను. యాస్టీస్గా బచ్చల కూర వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కలిపేయాలి. కలిపాక దగ్గరికి వచ్చాక మీకు చూపిస్తాను. సో బాగా మగ్గిపోయిందండి. బచ్చల కూర అంతా బాగా మగ్గిపోయింది. నేను చింతపండు వేసినాను, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసినాను. అలాగే ఉల్లిపాయలు వేసినాను. కొన్ని ఉల్లిపాయలు ఇలాగ వేయండి, కొన్ని ఉల్లిపాయలు ఏమో సన్నగా తరిగి పెట్టుకోండి. లాస్ట్లో మనం గార్నిష్ చేసేసుకోవచ్చు. ఉప్పు వేసేస్తున్నానండి, తగినంత ఉప్పు పడుతుంది, పచ్చడి కాబట్టి ఆ మాత్రం ఉప్పు పడుతుంది. అంతేనండి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసేసుకుని బంద్ చేసేయడమే. ఎందుకంటే ఆకుకూర బాగా మగ్గిపోయింది, ఇంకా కదిలిపోతుంది. నేను ఒకదాన్ని తీసిన కదా. సో ఆకుకూర బాగా మగ్గిపోయింది. మనం చింతపండు వేసేసాం, అన్నీ వేసేసాం, ఉల్లిపాయలు కూడా వేసేసాం. ఇప్పుడు పైనుంచి కొన్ని వెల్లుల్లిపాయలు వేసేయండి. బంద్ చేసేసాను. బంద్ చేసేసాక అప్పుడు మీరు దీన్ని గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు ఉల్లిపాయలతో మనం గార్నిష్ చేసుకుందాం. నేను మొత్తం గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, అచ్చు గోంగూర పచ్చడిలాగా అయిపోయింది. మొత్తం అంతా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. చక్కగా నూనె ఎంత బాగా వేసుకున్నానంటే అంత బాగా వేసుకున్నాను కదా. సో ఇంకా నీళ్ళు కూడా పోయక్కర్ లేకుండా బచ్చల కూర కాబట్టి చక్కగా అదే సరిపోయింది. చింతపండు అన్నీ వేసేసాం కాబట్టి ఇలా ఉల్లిపాయలతో గార్నిష్ చేసేసుకోవడమేనండి, అయిపోతుందండి. మొత్తం అసలు నమ్మరు ఎవరు, మీరు చెప్తే కానీ నమ్మరు ఇది బచ్చల కూర పచ్చడి అని. ఇది గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.